పిల్లలు కనాలి అది ఇదని ఆశ ఉంటది కదా బ్రో. అవునవును. అలాంటి తనకి ఏం లేవు. ఆహా. సో ఎందుకు వెళ్తున్నావు ఏంది అని అడుగుతుంటుంటే నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నాడు. నాకు కూడా అర్థం కాలేదు బ్రో. వాడు అట్లా చెప్పేసి పెళ్లి చేసుకొని నన్ను ఇంత టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే బాగోదు, నువ్వు మా నాన్నతో ఉండాలి, నాకు 10 లక్షలు 20 లక్షలు కట్టి ఇచ్చి వెళ్ళు, అప్పుడు నేను డైవర్స్ ఇస్తాను అంటున్నాడు బ్రో. హలో హలో, ఎవరు? నేనే నేనేంటి? ఎవరు? అమ్ములు. ఎక్కడ పోయినా? ఇట్లా ఎవరు చెప్పు బయటికి? అసలు వీడికి మ్యాటరే లేదన్నా. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకెందుకు చెప్తున్నావు? ఏం అర్థమే అవుతలేదు బ్రో. సరే బ్రో, మీరు డబ్బులు ఇవ్వమంటున్నారుగా, సరే మేము వెళ్తాం బ్రో. దా ఒక్క నిమిషం ఆగు. ఎడిపోతున్నావు ఎందుకు బ్రో సతాయిస్తున్నారు? ఒక నిమిషం ఆగు. ఎడిపోతున్నావు? నీకు నీ అక్కను నీ చెల్లెనో ఉండి నీ అక్కకు చెల్లెకు వేరేకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ మామతో వండుకోమని ఇట్లా ఏమంటే నీకు ఓకేనా? బ్రో మాట్లాడుతున్నావు. సో హలో గైస్. నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. నాకైతే ఆల్మోస్ట్ నాకు రాత్రి అయితే అంతా నాకు మిడ్ నైట్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. నాకు చాలా నోటిఫికేషన్స్ వస్తుంటే నేను చెక్ చేసుకున్న టైంలో నాకు ఈ అక్క దగ్గర నుంచి ఉన్నాయి మెసేజెస్. అందుకని మెసేజెస్ ఎవరు చేయలేదు నాకు, నా సబ్స్క్రైబర్స్. సో ఏందా అని చెప్పి చూస్తే నాకు ఆ మెసేజెస్ చదివినాక నాకు చెప్తున్నా కదా, చాలా బాధేసింది. ఈ విధంగా జరగడం అసలు ఏంది, అసలు ఈమెకి ఇంత ఈ విధంగా టార్చర్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? సో అది ఏమైంది ఏంది అనేది ఒక్కసారి మనము అక్క మాటల్లో తెలుసుకుందాం. అక్క చెప్పండి మీ పేరు. హాయ్ బ్రో, నా పేరు అమ్ములు. ఓకే, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను. చెప్పండి అక్క, పర్లేదు. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఏం ప్రాబ్లం అయింది, అసలు ఏమైంది, అసలు ఎందువల్ల ప్రాబ్లం అయింది, అసలు ఎవరి వల్ల మీకు ఈ టార్చర్ అవుతుంది, ఏంది ఏం కథ అనేది అంతా మన కెమెరా ఉంది, కెమెరా ముంగట చెప్పండి. మీరు కెమెరా చూస్తే మీరు నర్వస్ అవుతారు, మీరు చెప్పలేరు అనుకుంటే కెమెరాని చూడకండి. నేను ఇట్లా వర్క్ చేసే దగ్గర ఒక అతను పరిచయం అయ్యాడు. 1 year ఇద్దరం రిలేషన్లో ఉన్నాము. ఓకే, ఇద్దరం తిరిగాము, అంటే ఫిజికల్గా ఏం కలవలేదు, తిరిగాము, జస్ట్ ఉన్నాము అలా. 1 yearలో పెళ్లి చేసుకుందాము అలా అలా అన్నాడు. అని అంటే ఏమీ తిరగడం కానీ ఏం టచ్ అవి ఏం లేదు. సో తను ఎందుకు అలా అని అంటే అన్నీ నేను మ్యారేజ్ అయినాకనే టచ్ చేస్తాను, నేను మ్యారేజ్ అయినాకనే ఏదైనా అని చెప్పాడు. 1 yearలో సరేలే ఇంత మంచి వ్యక్తి ఈ రోజులలో ఉన్నాడా? ఈ రోజులలో ఎవరైనా ఒక అమ్మాయి దగ్గర ఆశించేది అది వేరు. జస్ట్ అది ఏమి కూడా ఒక ముద్దులు హగ్గులు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ తిను మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ అంటే చాలా మంచోడని అనుకున్నాను. సో కానీ తర్వాత మ్యారేజ్ అయ్యి ఇంట్లో వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ ఒప్పుకోలేకపోతే ఇద్దరము తెగించి ముందుకు వచ్చేసి ఇట్లా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకపోయినా లేచిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత తను 6 months 4 months 5 months అవుతున్నా తను నాతో ఉండడం అంటే దగ్గరికి వస్తున్న దూరంగా వెళ్ళిపోవడము, అలా ఎందుకు అలా అని అంటే ఏమి అంటే దగ్గరకు వస్తున్నా అంటే దూరం వెళ్ళిపోవడం అంటే నాకు అర్థం కాలేదు. తను అంటే దగ్గరికి అంటే ఎట్లా ఒక ఆడదానికి ఇట్లా పిల్లలు పిల్లలు కనాలి అది ఇదని ఆశ ఉంటది కదా బ్రో. అలాంటి తనకి ఏం లేవు. సో ఎందుకు వెళ్తున్నావు ఏంది అని అడుగుతుంటుంటే నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకున్నాడంట? అది తెలియడం తర్వాత తెలిసింది బ్రో, తనకి మ్యాటర్ లేదని. మ్యాటర్ లేదు ఏంది అక్క, నాకు అర్థమైతే లేదు. మరి మ్యాటర్ లేదు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు నాకు కూడా అర్థం కాలేదు బ్రో. వాడు అట్లా చెప్పేసి పెళ్లి చేసుకొని నన్ను ఇంత టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే బాగోదు, నువ్వు మా నాన్నతో ఉండాలి. నాన్నతో ఉండాలి అంటే
వాళ్ళ నాన్నతో నేను ఫిజికల్గా ఉండాలంట, ఒక పిల్లల్ని కానీ తినితో ఉండాలి అని అంట. అంటే వాళ్ళ నాన్నతో ఫిజికల్గా అమ్మని దీనికి ఫిజికల్ పిల్లల్ని కనమంటున్నారు. దీనికి మ్యాటర్ లేదని చెప్పి దీంతో ఉండమని చెప్తున్నారు. ఆడెక్కడ ఈ నరకం భరించలేకపోతున్నాను బ్రో. కాదక్క, నాకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year అయింది. ఇంకా 2 months వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. ఇంకా 2 monthsలో 1 year కంప్లీట్ అవుతుంది. అవునవును. పెళ్లికి ముందు రిలేషన్లో ఎన్ని రోజులు ఉన్నారు? 1 year ఉన్నాం. 1 year ఉన్నాం. పెళ్లికి ముందు రిలేషన్లో ఉన్న 1 yearలో ఎప్పుడు ఎటువంటి మిస్బిహేవింగ్ కానీ మీతో టచ్ చేయడం కానీ ఇటువంటిది ఏమి జరగలేదు? ఓకే. పెళ్లి తర్వాత ఏమన్నా దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని పెళ్ళైన తర్వాతనే, అప్పటిదాకా నేను టచ్ కూడా చేయనని చెప్పారు. నేను చాలా మంచోళ్ళని నమ్మి తనతో. ఇక ఎవరికైనా ఏముంటుంది అంటే ఇవాళ రేపు జనరేషన్లా ఎప్పుడు లవ్ చేసి ఎప్పుడెప్పుడు ఏమంటారు ఇట్లా ఫిజికల్ అయ్యి ఎప్పుడెప్పుడు వదిలేస్తారు అనే విధంగా ఉండే ఈ రోజుల్లో ఇట్లాంటి వాడు దొరికేసరికి ఈమె కూడా కొంచెం మంచోడు దొరికిండు అని చెప్పేసి అని అనుకుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా మీ దగ్గరికి రావడం అట్లాంటిది ఏమీ లేదు, అంతేనా? మీరు అంటే మ్యాటర్ లేదు అంటే నాకు ఒకటి చెప్పక్క, నాకు అర్థం కాక అడుగుతా. మ్యాటర్ లేదు అంటే ఆయన గేనా? గేని కాదు. అంటే అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయా, లేదంటే గేనా, లేదంటే ఏమన్నా? గే అయితే కాదు బ్రో, గే అయితే కాదు. సో మరి తనకి ఏం ప్రాబ్లం ఉందో ఏంటో కూడా చెప్పడం లేదు. తను చాలా దూరంగా ఉండడము తర్వాత అర్థమైంది. వాళ్ళ నాన్నకు కూడా తెలుసు ఇదంతా, అయినా వాళ్ళ నాన్న ఒప్పించి మరి చేసుకోమ్మా, ఏం కాదు, బాగుంటారు అది ఇదని చెప్పించి చేశాక తర్వాత ఇక్కడికి వచ్చినాక నువ్వు మా నాన్నతో పడుకోవాలి, నేను ఒక పాపని బాబును కని మన ఇద్దరం బాగుండాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ నాన్నతో పిల్లల్ని కంటే మంచిగా ఉంటాడంట, వీడు మంచిగా ఉంటాడంట చేసుకున్నవాడు వాళ్ళ నాన్నతో కంతే. దీనికి మ్యాటర్ లేదు కదా. చూసే జనాలకి మన ఇద్దరికి ఉంది అని అనుకోవడం కోసం వాళ్ళ నాన్నతో కన ఉండమని అంటున్నారు. సో ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంది పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది ఇదని నేను మాట్లాడితే ఏమని ఇస్తా పోలీస్ కంప్లైంట్ అని అంటే ఇట్లా తన నాన్నతో ఉండమని చెప్తున్నారని చెప్పాను. అని అంటే తను చెప్తున్నాడు, నిన్ను 1 year దాకా నేను ఇంట్లో కూర్చోబెట్టి నేను చూశాను, నా చూసానందుకు నాకు కూర్చొని పెంచి పోషించిండు. ఆ పోషించిన డబ్బులు నాకు 10 లక్షలు 20 లక్షలు నాకు ఇచ్చేసి 10 లక్షలు పెట్టి పోషించాడు. అవునంట చెప్తున్నాడు. లేకపోతే డ్రైవర్స్ ఇవ్వమంటే డ్రైవర్స్ నేను ఇవ్వను, నాకు 10 లక్షలు 20 లక్షలు కట్టి ఇచ్చి వెళ్ళు, అప్పుడు నేను డ్రైవర్స్ ఇస్తాను అంటున్నాడు బ్రో. కాదమ్మా, వీళ్ళ ఇంట్లో వీళ్ళ మమ్మీ లేదా? మమ్మీ లేదు, చనిపోయారంట. ఎవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ డాడీ, వీడు, నేను మీరు ముగ్గురే ఉంటారు. వాళ్ళ మమ్మీ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. కాదమ్మా, వాళ్ళ డాడీ ఏమంటున్నాడు దానికి? ఇప్పుడు మీ హస్బెండ్ చెప్పిండు అని చెప్పేసి అన్నారు, ఎవరికి? వాళ్ళ డాడీతో ఫిజికల్ అవ్వమని చెప్పేసి అని. అది వాళ్ళ డాడీకి తెలుసా ఆ విషయం? తెలుసు వాళ్ళ డాడీకి. ఏమంటున్నాడు వాళ్ళ డాడీ? ఓకే అంటుండు. ఒప్పుకోకపోతే ఇద్దరు కలిసి టార్చర్ కొడుతున్నారు, తిడుతున్నారు ఫుల్గా, నాతో ఉండు, వాడికి అది లేదు అని. వీళ్ళ డాడీ కూడా కొట్టడం తిట్టడం, ఇద్దరు కలిసి కొట్టడం తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ బాధ భరించుకోలేక మీ దగ్గరికి వచ్చాను బ్రో. ఇంత టూ మచ్గా, ఇంత డేంజర్గా అడగడం, ఇంత నాకు అసలు ఏమనాలి, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఈ విధంగా కూడా మనుషులు ఉంటారా, ఈ విధంగా కూడా జరుగుతుందా అన్నట్టు అనిపిస్తుంది నాకు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారంటే ఏమంటున్నాడు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తావు, మా డాడీ దగ్గర పడుకోమని, నీకు ఏ ప్రూఫ్ ఉంది, ఏ ప్రూఫ్ చూపిస్తావు మా డాడీ దగ్గర పడుకోమన్నానని అన్నారు బ్రో. అన్న తర్వాత ఇంకోటి, నీ దగ్గర మ్యాటర్ లేదని నన్ను వచ్చి పోలీసు వాళ్ళు అడిగితే, నేను దీక్షలో ఉన్న 2 years, అందుకు నేను తన దగ్గరికి వెళ్ళట్లేదని చెప్తాను. నీకు అంతకుమించి నువ్వేం చెప్పుకోగలుగుతావు, ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర అంటున్నాడు బ్రో. వాని ప్లాన్ చూడు ఇక్కడ. నాకు తెలిసి వాని ప్లాన్ ఒకటి ఏంది, నీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు, వాళ్ళ డాడీతో ఇట్లా చేయమన్నాడు, ఇట్లా ఫిజికల్ అవ్వమన్నాడు, ఇట్లా పిల్లల్ని కనమన్నాడు అనేది ఏం ప్రూఫ్ నీ దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే నేను ఇట్లా దేవుడి దీక్షలో ఉన్నా అనేది దేవుడి మీద అబద్ధం చెప్తున్నాడు. దేవుడి దీక్షలో ఉన్నా అందుకని ఫిజికల్ అవుతలేను అని చెప్పేసి చెప్తాడు. 2 years వరకు ఉంటా అని చెప్పేసి అని చెప్తా అంటున్నాడా? అట్లా చెప్తే ఇంకా పోలీసు వాళ్ళు కూడా లైట్ తీసుకొని ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లు ఏమున్నాయో వదిలేస్తే ఆ 2 yearsలో నేను కొట్టి టార్చర్ చేసి వాళ్ళ డాడీతోని ఒప్పించి నీకు వాళ్ళ డాడీతో పిల్లల్ని ఎలా చేద్దామని చెప్పి చూస్తున్నాడు. నాకు తెలిసి అదే ప్లాన్. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రస్తుతం? ఇప్పుడు నీకు ఏం కావాలి ప్రస్తుతం? ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అనేది నాకు చెప్పమ్మా. ఇప్పుడు మనం మాట్లాడదాం. మ్యాటర్ లేదు బ్రో. ఒకటి
ఇంకోటి నేను వాళ్ళ ఇంట్లో ఉండాలంటే వాళ్ళ డాడీతో పడుకొని నేను పిల్లల్ని కనాలంట బ్రో. అది ఇప్పుడు వాళ్ళ డాడీతో నేను ఒప్పుకోకపోతే ఇద్దరు కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు. లేదంటే విడాకులు ఇచ్చేసి విడాకులు కూడా ఇవ్వడంట. వాడు ఇన్ని రోజులు పెట్టిన 1 year పెట్టినాయి నా 10 లక్షలు లేదా 20 లక్షలు నాకు ఇచ్చి వెళ్ళు, నేను అప్పుడు నీకు డైవర్స్ ఇస్తాను, అప్పుడు దాకా ఇయ్యనని చెప్తున్నాడు బ్రో. ఇట్లాంటి రోడ్డు మీద బట్టలు ఇప్పించి కొట్టాలి ఇట్లాంటి. అసలు మ్యాటర్ లేకపోతే అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం చేయడం ఎందుకు? ఇప్పుడు వాడు ఎంత మంచోడు అనుకున్నా బ్రో, కానీ వాడు ఇలాంటి వాడని అస్సలు తెలియదు. మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దు అని చెప్పిన తెగించి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నాం. మరి మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పేది ఉండే కదా, మీ ఇంట్లో అస్సలు ఫోన్లు కూడా ఇవ్వడం లేదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా. అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి బయటకు వచ్చారు కదా, ఇప్పుడు బయటకు వచ్చినా కానీ సరే మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోతుంటది కదా. అంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా తనతో వెళ్ళావు కదా, తనతోటే ఉండు, మా కాడికి రావద్దు అని మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు బ్రో వాళ్ళు. చచ్చిపోయినావు, మాకు వాడితో వెళ్ళిపోయినావు, చచ్చిపోయినావు అని అంటున్నారు బ్రో. ఎటు వెళ్ళని పరిస్థితి. సరే కానీ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఫస్ట్ థింగ్ వాడు ఏమన్నాడంటే ఒక ప్రూఫ్ అనేది లేదు, మా డాడీతో వండుకోమన్నాడు అని చెప్పేసి ఒక ప్రూఫ్ అనేది లేదు అని చెప్పేసి అని అన్నాడు. నువ్వు ఇంట్లో వాడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా రికార్డింగ్ ఏమైనా చేసేది ఉండే నువ్వు ఫోన్లో? అసలు ఫోన్ కూడా టచ్ చేయనియడు బ్రో, ఫోన్ కూడా టచ్ చేయనియరు ఇంట్లో. పట్టించు అసలు ఇక మిమ్మల్ని ఒక్కదాన్ని ఇంట్లో ఇద్దరు ఇంకా బ్లాక్ చేసేస్తారు. కనీసం పక్కింటోళ్ళతో కూడా మాట్లాడించాడు బ్రో. ఏమన్నా బాధలు చెప్పుకుందామన్నా వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారన్నాను కూడా చెప్పుకొనియారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనియారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వానికి మ్యాటర్ లేదు అని చెప్పేసి బయట వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాడి నేను ఎక్కడ వాళ్ళకి చెప్తాను అని చెప్పి నన్ను మాట్లాడనీయడం లేదు. వాళ్ళ ఫాదర్కి కూడా తెలుసు ఈ మ్యాటర్. బ్రో సరే వాడు ఏమంటున్నాడు, ప్రూఫ్ లేదు అని చెప్పేసి అంటున్నాడు కదా, ప్రూఫ్ మనం తీద్దాం. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫోన్ మీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుతాడా, లిఫ్ట్ చేస్తాడా? లేదు. మీ హస్బెండ్ లిఫ్ట్ చేయడా? సరే నా ఫోన్ నుంచి ఇప్పుడు ఏమంటున్నాడు ప్రస్తుతము, ఇప్పుడు మీ ఇంట్లో నుంచి వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1 day. 1 day అవుతుంది. 1 day అవుతుంది కదా. అయితే ఇప్పుడు వాడికి ఫోన్ చేద్దాం, నా ఫోన్ నుంచి ఫోన్ చేద్దాం. ఏమంటున్నాడు, పైసలు అడుగుతుండు కదా, నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కాల్ చేసి వాడికి ఏం చెప్పంటే పైసల మ్యాటర్ మాట్లాడు ఫస్ట్. నేను నీకు పైసలు ఇస్తా, నీకు ఎన్ని పైసలు కావాలో ఒకటి ఫైనల్ చెప్పు. నేను ఒక ప్లేస్కి వచ్చిన, ఒక బ్రో దగ్గరకు వచ్చిన, ఇతను ఫైనాన్స్లు ఇస్తూ ఉంటాడు ఈ బ్రో, ఈయన దగ్గరకు వచ్చిన నేను. సో ఈయన నీకు ఎన్ని పైసలు కావాలో చెప్తే నేను ఈయనతో మాట్లాడతా. కానీ నేను మరీ అంత అమౌంట్ కూడా ఇవ్వలేను, నువ్వు 10 లక్షలు 20 లక్షలు అంటున్నాను, నేను అంత ఇవ్వలేను. 5 లక్షలు 6 లక్షలు అంటే నేను ఇవ్వగలుగుతా. నువ్వు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఈయనతో మాట్లాడతాను, నువ్వు ఎంత డబ్బు కావాలని చెప్తే నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు ఇక్కడికి వచ్చి సంతకం పెట్టు. నువ్వు కూడా ఒక షూరిటీ సంతకం ఒకటి పెట్టేసాయి, మొత్తం నేనే కట్టుకుంటా పైసలు, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు. జస్ట్ షూరిటీ లాగా ఒక సంతకం పెట్టు. నేను ఇక్కడ ఈయనకు చెప్పిన ఇట్లా నాకు బిజినెస్ కోసం కావాలి, నాకు మా ఆయనకు బిజినెస్ కోసం కావాలి అని చెప్పిన. కాబట్టి ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకొని ఇంకా రేపటి రోజు ఎల్లుండి రోజు ఎప్పుడు నువ్వు నాకు డివోర్స్ ఇస్తావో ఇచ్చేసాయి, ఈ డబ్బులు మాత్రం నేనే కట్టుకుంటా అని చెప్పేసి ఒక మాట చెప్పు. ఇక్కడికి వచ్చినాక వాడు ఇక్కడికి వస్తాడు కదా, ఇక్కడికి వచ్చినాక మనం కెమెరా పెడదాం అక్క. కెమెరా పెట్టినప్పుడు నువ్వు అంతా అన్నీ మాట్లాడు, అన్నీ ఏమంటారు ప్రూఫ్లు అనేది బయటికి రావాలి. అంటే కెమెరా ఉందని మనకి తెలియదు కదా, కెమెరా ఉందని మనకి తెలియదు. ఇక్కడికి ఆడేమనుకుంటాడు, ఇక్కడ పైసల కోసం వచ్చినా అని ఆడనుకుంటాడు. కానీ మనకు తెలిసి ఇక్కడ ఏంది మనం అన్ని ట్రాప్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయనకి తెలియదు, మీరు ఇక్కడికి వచ్చిన విషయం తెలియదు. సో ఇక్కడ ఈ ప్లేస్ ఎవరిది ఏంది అని అంటే ఇట్లా ఫైనాన్స్ ఇస్తాడు ఒక అన్న, ఆయన బయటికి పోయిండు, ఆయన వస్తా అన్నాడు, అప్పటిదాకా కూర్చోమన్నాడు, నువ్వు కూడా కూర్చో అని చెప్పేసి ఆయనను కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడు. ఎందుకు ఇట్లా మరి నేను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు మ్యాటర్ లేకపోతే ఏంది. వాడు ఎట్లా అంటే బయట పడాలి, వాడు నాకు మ్యాటర్ లేదు అని వాడి నుంచి వాడు ఒప్పుకున్నాడు అనుకో, మనకు ఒక రికార్డింగ్ ఉంటుంది, అది పెట్టుకొని రిటర్న్ మనం బ్లాక్మెయిల్ చేసాం. ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు, ఈ మ్యాటర్ బయటికి వెళ్తే ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నాడు వాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి తెలిసి ఇజ్జత్ పోతుంది అంటున్నాడు. ఇజ్జత్ మనం తీద్దాం, వాడి ఇజ్జత్ మనం తీద్దాం. ఎందుకంటే మ్యాటర్ లేనోడు మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ లైఫ్ ఎందుకు నష్టం చేయాలి. సో కాబట్టి మీరు ఇప్పుడు ఆయనకు పిలవండి, పైసలు తీసుకొనికే రా అని చెప్పండి. వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, వాడు ఏం మాట్లాడతాడు, వాడు వస్తాడా రాడా అనే దాన్ని బట్టి చూద్దాం. నా ఫోన్ నుంచి ఫోన్ చేయను వాడికి, సరేనా? సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఆయనకు కాల్ చేస్తున్నాము, ఆయనకు ఒక ఆశ అనేది పెడదాం, మనం డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అని. సో వస్తాడా రాడా అనేది సెకండరీ. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం. ఆయన నంబర్ చెప్పక్క. 90 1 11 9
నేను కాల్ చేస్తాను, నువ్వే మాట్లాడు. ఇట్లా చెప్పినా కదా, ఇట్లా ఒక ఫైనాన్సర్ ఇట్లా మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది, ఇట్లా ఒక ఫైనాన్సర్ దగ్గరకు వచ్చిన ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు, నీకు ఎన్ని డబ్బులు కావాలి అవన్నీ మాట్లాడి అవన్నీ ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఓకే. హలో హలో ఎవరు? నేనే నేనే ఏంటి ఎవరు? అమ్ములు. ఎక్కడికి పోయినా? ఇట్లా ఎవరు చెప్పు చెల్లి బయటికి? నిన్న మీ ఫ్రెండ్ వచ్చిందమ్మా. ఎక్కడ పోయా? ఫ్రెండ్తో బయటకు వచ్చా. చెప్పాలి కదా. చెప్పే వచ్చాను కదా ఇట్లా బయటకు వెళ్తున్నానని. నిన్న పోయా, ఇప్పుడేనా కాల్ చేసేది? ఇట్లా ఫ్రెండు వేరే ఒక వాళ్ళ తెలిసిన అన్న ఎవరు ఉంటే ఇట్లా ఫైనాన్స్గా డబ్బులు ఇప్పిస్తా అంటే ఇట్లా బయటకు వచ్చా, తీసుకొచ్చాది. నువ్వు డబ్బులు అని అడుగుతున్నావు కదా, డబ్బులు ఇస్తే కానీ సైన్ పెట్టనంటున్నావు కదా. అంతేగా, అందుకోసం 10-15 లక్షలు ఇవ్వాలని. 10-15 లక్షలు అంటే నాతో కాదు, 5 లక్షలు అలా అయితే అరేంజ్ చేయగలుగుతా. 5 లక్షలు ఎంత అని చెప్పాక 15 లక్షలు నీకు నేను మొత్తం పెట్టే ఖర్చు మొత్తం టోటల్ కౌంట్ చేసుకుంటే ఆ మొత్తం కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళ సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు. నేను ఇట్లా బయటకు వచ్చేసిన. ఇప్పుడు ఫ్రెండ్ని కాల్ చేసి ఇట్లా బతిలాడితే తను చెప్పింది ఇట్లా బయటకు వచ్చాను, 5 లక్షలు అయితే అరేంజ్ చేయగలుగుతాను. అది కూడా ఏమన్నారు, ఎవరైనా షూరిటీ, మా ఫ్రెండ్ ఆల్రెడీ షూరిటీ సైన్ పెట్టేసి వెళ్ళిపోయింది, మీరు పెట్టాలి అట్లా చెప్పవని చెప్పారు. ఎవరన్నా షూరిటీ ఉండాలి మా అని. నువ్వేం కట్టుకోవద్దు, నేనే కట్టుకుంటా. సరే సరే, వస్తా చూసి. ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి రా. ఓకే ఓకే. లొకేషన్ పెట్టమంటున్నాడు కదా, నీ ఫోన్ నుంచి లొకేషన్ పెట్టు, వస్తా అని చెప్పేసి అంటున్నాడు. షూరిటీకి సైన్ పెడతా అని చెప్పేసి కూడా అంటున్నాడు. ఇంకేం కావాలి మనకి? ఆడిక్కడికి వచ్చినాక ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడితో నువ్వు మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటే, ఇక్కడికి వస్తాడు, వచ్చినాక మనం కెమెరా పెడతాము. లొకేషన్ పెట్టి, ఫస్ట్ లొకేషన్ పెట్టి జల్దీ. ఇక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత మనం కెమెరా పెడతాం. కెమెరా పెట్టిన తర్వాత వాడితో నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడతావు అంటే, నువ్వు వాడి నోటి ద్వారానే వాడు బయటికి నిజాలన్నీ కక్కాలి అన్నట్టు మాట్లాడాలి. నువ్వేం మాట్లాడుతావు తెలియదు అక్క, కెమెరా అయితే రోల్ అవుతుంటుంది. వాడు మాత్రం ఇట్లా అందులో మనకి ఏమేమి రావాలి అంటే, వాడు వాళ్ళ డాడీతో ఇట్లా నువ్వు అను, ఇట్లా మీ డాడీతో అనుకోమంటున్నావు, ఏంది ఏం కథ అంటే ఇవన్నీ కూడా నువ్వు మళ్ళీ మాట్లాడు. వాడితో రికార్డ్ అవుతున్నట్టు వానికి తెలియదు, కానీ నీకు తెలుసు. ఆ ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉంటుంది. వచ్చిన తర్వాత నేను వచ్చి నేను మాట్లాడతా, ఏంది ఏం కథ ఏంది అని చెప్పేసి అని. సో నేను వచ్చిన తర్వాత మాట్లాడి నేను సెటిల్ చేస్తా. ఫస్ట్ వాడు మాట్లాడడం మనకి ఇంపార్టెంట్, వాడు ఏం మాట్లాడుతున్నా అనేది ఆ ప్రూఫ్ కూడా మనకి ఇంపార్టెంట్. వీలైతే వాళ్ళ డాడీని తీసుకొని రమ్మనేది ఉండేను. తీసుకొని వస్తాడా? తీసుకురమ్మంటే రాడా? ఎంత ఏజ్ ఉంటుంది వాళ్ళ డాడీకి? ఉంటాయి 50, 45, 50, 55 దాకా ఉంటుందా? ఈయన ఏజ్ ఎంత ఉంటుంది? ఈయనది 32. సరే రాని వచ్చినాక మాట్లాడదాం మనం. లొకేషన్ అయితే పెట్టేసినావు? పెట్టాను. సరేడా, అరే అది కెమెరా అరేంజ్ చేసేసుకోరా. ఏమిటి అంతా ఆఫీసేనా? చెప్పాను కదా ఫ్రెండ్. బెడ్ ఏంటి, రూమ్ ఏంటి, ఎలా ఉందేంటి? ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన అన్నయ్య, వేరే అన్నయ్య ఇట్లా ఫైనాన్షియల్గా ఇస్తా అంటే తీసుకొచ్చాం. ఇది అసలు ఫైనాన్స్ ఆఫీసేనా? ఎలా ఉందేంటి? ఇంకా ఎవరు లేరు, తను రిక్వెస్ట్ చేసి అన్నయ్యని అడిగింది. ఎంత సెట్ అయ్యి మరి? 10 లక్షలు సెట్ అయినాయా? 10 అడిగాను కానీ సెట్ కాలేదు. 6 ఇస్తా అంటున్నాడు. 6 ఏంటి? 6 lakhs ఇస్తా అంటున్నాడు. 10 లక్షలు అడిగితే ఇవ్వని అన్నాడు. ఏ ప్రూఫ్తో ఇవ్వాలి, లేదు అంతా అని చెప్పారు. అది మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే అదైనా 6 lakhs ఇస్తా అని చెప్పారు. మరి ఎలా? 6 10 అడిగా కానీ అలా అయితే ఎలా కళ్యాణ్, నేను ఎలా కట్టుకుంటాను అంత అమౌంట్? నువ్వే ఆలోచించుకోవాలి కదా. అదే అంటున్నా, కట్టుకోలేకపోతే మా నాన్నతో అలా చేసి పిల్లలు అట్లా ఎట్లా చెప్పగలుగుతావు కళ్యాణ్? అట్లా ఎట్లా కంటారు మీ నాన్నతో? అసలు అట్లా ఓకేనా? అసలు ఎట్లా అనిపిస్తుంది నీకు చెప్పు? ఎట్లా అంటే మరి తప్పదు, సమాజం ఇది మన ఇద్దరు పిల్లలు అని అనుకోవాలి. అసలు వినడానికి అది ఏరేలా ఉంది. అసలు అట్లా ఎట్లా అనగలుగుతున్నావు నువ్వు? చెప్తున్నా కదా,
సమాజం అప్పుడు అందరూ మనకి పిల్లలు 2 years అవుతుంది, మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, నాతో రిలేషన్ అయ్యి 2 years అవుతుంది. మన ఇద్దరు రిలేషన్లో ఉండి పిల్లలు లేరంటే సమాజం మొత్తం నాకు తేడా తేడా అనరా. నువ్వు ఫస్ట్ నాకు అలా చెప్పావా కళ్యాణ్? చేసుకునేటప్పుడు ఎంత బాగున్నావు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంత టార్చర్ పెడుతున్నావు నువ్వు మీ నాన్న. నేను నిన్ను చేసుకున్నాను, మీ నాన్నని కాదు. మీ నాన్నను ఒక తండ్రిలా చూసుకున్నాను నేను. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా పడుకోమంటావు నన్ను? అసలు ఎలా వస్తుంది నీకు అట్లా అనిపించాలని? తప్పదు, సమాజం మొత్తం నన్ను తేడా తప్పదంటే అంటారు అట్లా కదా. ఎట్లా కళ్యాణ్? నాకు మా నాన్న స్థితిలో ఉండి ఆలోచించిన నేను. తన్ని మా నాన్న లాంటోడు, అలా ఎట్లా వెళ్ళి పడుకోమంటావు తన దగ్గర? నీకు కావాల్సింది డబ్బే కదా. డబ్బు ఇచ్చి వెళ్ళిపో, కాకపోతే లేకపోతే అలా చెయ్యు, ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. అలా ఎలా చేయగలుగుతా? ఇంత డబ్బులు కూడా నేను ఎలా కట్టుకుంటా కళ్యాణ్? చెప్పు ఒకసారి. పట్టుకోలేకపోతానంటే నాతో ఉండు. అట్లా ఎట్లా? నీతో ఉండాలంటే నువ్వు మీ నాన్నతో పడుకోమంటున్నావు, అట్లా ఎట్లా పడుకోవాలి నేను? అసలు ఎట్లా అనిపిస్తుంది నీకు? నేను బాగా చూసుకుంటాగా. ఏం చూసుకుంటున్నాను నన్ను Physically బాగా? నీకు మీ నాన్న దగ్గర చూసుకోలేకపోయినా mentally నేను పడుకోమన్నా చూసుకుంటున్నాను కదా. మీ నాన్న దగ్గర పడుకోమనడమా నువ్వు బాగా చూసుకునే? ఈ ఒక్క పని చెయ్యు. అట్లా ఎట్లా చేయగలుగుతా చెప్పు? నీకు నచ్చలేదా? డబ్బు తీసుకొని డైవర్స్ మీద సంతకం పెట్టేసి వెళ్ళు. నేనైతే అలా చెయ్యను. నాకు డబ్బు కావాలి, డబ్బు లేకపోతే అలా చెయ్యు. ఇంపార్టెంటా? డబ్బు డబ్బు కోసమే చేసుకున్నావు నన్ను పెళ్ళి? లేదు, మరి దేనికి నేను చేసుకున్నావు? ఇష్టపడ్డాగా. ఇష్టపడితే నీకు మ్యాటర్ లేదని నాకు చెప్పలేదు కదా నువ్వు ఫస్ట్. అలా ఎలా చెప్తా? నువ్వు అన్ని పెళ్లి తర్వాత అంటే ఎంత మంచోడివి అనుకున్నా. ఇలాంటోడు అని తెలిస్తే ఆ రోజే నన్ను వదిలేసి వద్దును. ఇది నాకు మధ్యలో వచ్చింది కాదు, మా ఊళ్ళను కూడా కాదని పుట్టుక నుంచి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి కళ్యాణ్ నాకు. ఇప్పుడు మ్యారేజ్ అయినాక నాకు లేదంటది ఎట్లా? మా ఊళ్ళను కూడా కాదని అందరిని వదిలేసి వచ్చా నీకోసం. నేను బాగానే చూసుకోవాలని ఉంది. బాగానే చూసుకోవాలని ఉంది అంటున్నావు, మరి ఏం లేదు దానికి ఏం చూసుకుంటావు చెప్పు? నీకు కావాల్సింది డబ్బే కదా. అవునే, నాకు డబ్బే కావాలి. డబ్బు కావాలన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు కళ్యాణ్? రే, నాకు డబ్బే కావాలి. నాకెందుకు నన్ను ఎందుకు మోసం ఇది అసలు చేస్తావు? వాడు వస్తాడా? డబ్బులు ఇస్తాడా ఇవ్వడా? వస్తాడు. నన్ను సైన్ ఎందుకు పెట్టేసి నేను మోసం వెళ్ళిపోతా, నాకు చేసావు? డబ్బులు ఇస్తే. నన్ను ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు? నాకు మా ఇంట్లో ఏం నన్ను తెలుసు? కాదని వచ్చి నేను పెళ్లి చేసుకున్నా నిన్ను. నాకు అన్ని లాసే కదా. ఇప్పుడు డైవర్స్ ఇవ్వండి ఇవ్వట్లేదు, నాకు డబ్బు కావాలంటున్నావు. ఫ్యామిలీ అందరూ మొత్తం నాకు పరువు పోతుంది ఈ మ్యాటర్. నీవు పరువు గురించి ఆలోచించుకున్నావు కళ్యాణ్, నా పరువు గురించి ఆలోచించు. సరే, ఎవరైనా సమాజంలోకి వెళ్తే పిల్లలు లేరంటే నేను ఏం ఎత్తుకొని చెప్పాలి? తల ఎత్తుకోవాలా, తల అదే దించుకోవాలా? అంటున్నా. మా నాన్నతో నేను పెళ్లి చేసుకుంది నిన్ను, మీ నాన్నని కాదు కళ్యాణ్. నాన్నతో ఫిజికల్ అయ్యి పిల్లలకను నేను బాగానే అయితే మీ నాన్న అట్లా ఎట్లా? అసలు ఒక కూతురు స్థాయిలో ఉండి అట్లా పిల్లల్ని చూసి మాట్లాడడం నలుగురు మన పిల్లలే అనుకోవాలి. మీ నాన్న అలా ఎలా అడుగుతాడు కళ్యాణ్? కూతురు లాంటి దాన్ని మీ నాన్న ఎట్లా అడుగుతాడు నన్ను చెప్పు? మా నాన్న అడగలేదు, చెప్తున్నాగా నేను చెయ్యంటున్నా. నువ్వు ఓకే అన్నందుకు మీ నాన్న ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటా. నేను కూతురు లాంటిది మీ నాన్నకి, అట్లా ఎట్లా ఒప్పుకుంటాడు మీ నాన్న? ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పుకుంటా. మా నాన్నకి తెలుసు నాకు ఇలా ఉంది. అసలు మీ నాన్న అట్లా మనిషి అని అట్లా ఎట్లా చెప్పగలుగుతాడు చెప్పు? ఏంది మా నాన్నకంటున్నావు? అట్లా ఎట్లా అంటాడు మీ నాన్న? నువ్వు ఎవరు మా నాన్నకంటాను? అట్లా ఆయన ఎట్లా అంటాడు? నేను కూతురులాగా ఆలోచించాలి కదా. మా నాన్నకంటానికి నువ్వు అసలు ఎవరు చెప్పు? మరి మీ నాన్న నన్ను అడగడానికి ఆయన ఎవరు? అసలు నేను పెళ్లి చేసుకుంది నిన్ను, మీ నాన్నని కాదు కదా. నేను అడుగుతున్నా, నువ్వు చెప్పు నార్మల్ గా. ఇప్పుడు సమాజంలో నన్ను అందరు తేడా అంటే నేను ఏమైపోవాలి చెప్పు? నీ సేఫ్టీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నా, నా సేఫ్టీ గురించి ఆలోచించవా? ఎవరికి తెలియదు, అది మన నలుగురు మధ్య ఉంటది. అట్లా ఎట్లా కళ్యాణ్? పుట్టే పిల్లల కన్నా పోలికలు వస్తాయి కదా. తాత పోలికనే సార్. నాతో కాదు కళ్యాణ్, నీకు కావాల్సింది డబ్బు, ఓకేనా? నాకు డైవర్స్ మీద సంతకం పెట్టేస్తే నేను నీకు 5 lakhs నేను సరే, వాడికి వచ్చి డబ్బు ఇవ్వమను, నేను సైన్ పెట్టేసి వస్తాడు. అన్న వేరే వాళ్ళని బయట డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, వస్తాడు. ఇది అసలు ఆఫీసేనా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నీతో అయినా నాతో ఆర్గ్యుమెంట్ లేదు. వస్తాడు, వెయిట్ చేయి. నీకు డబ్బు కావాలంటే వెయిట్ చేయి. ఎప్పుడు వస్తాడు అతను? వస్తున్నాడు ఒక 10-15 అయినా నేను ఎందుకు పెట్టాలి అక్కడ షూరిటీ సైన్ మీద? నేను ఎందుకు పెట్టాలి? నాకు షూరిటీ ఎవరు లేరు. నేను నమ్మి పెళ్లి చేసుకున్నా కాబట్టి కంపల్సరీ నాకు షూరిటీ కావాలి. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక పేపర్ మీద సైన్ చేసి వెళ్ళింది. నెక్స్ట్ నువ్వు పెడితే డబ్బులు ఇచ్చేస్తాడంట అన్న. అప్పటిదాకా ఇవ్వను మా నాన్న. నీకు డబ్బు కావాలంటే పెట్టాలి కళ్యాణ్, నేను కట్టుకుంటాను. నువ్వు కట్టుకుని అవసరం లేదు, నేను కట్టుకుంటాను. చేసినావు కదా పెద్ద గనకార, నేను కట్టుకుంటాను. వెయిట్ చేయి వచ్చిందాకా. వినంటే ఎలా అవుతుంది అర్థం అట్లా చేసుకోవాలి. ఎట్లా అంటారు కళ్యాణ్? పోయి మీ నాన్న దగ్గర పడుకో అంటే అట్లా ఎట్లా?
మనకి పిల్లలు కావాలి. లేదు, పిల్లలు కావాలంటే అది నీ ప్రాబ్లం ఇప్పటికే కళ్యాణ్, నా సమాజంలో చాలా ప్రాబ్లం మంది కాదు 1 year అయింది పిల్లలు లేరు అంటున్నారు. అంటారు. అది నీ ప్రాబ్లం, నువ్వు చెప్పి నేనేం చేస్తాను, దేవుడు నాకు ఇలా పుట్టించాడు, నేను బాగానే నన్ను ఎందుకు చూసుకోవాలని మోసం ఉంది. చేసావు మరి అలాంటప్పుడు? నేను చాలాసార్లు నన్ను బాధపడుతున్నా. ఎందుకు మోసం చేసి చేసుకున్నావు? మోసం చేశానంటే ఏం చేస్తాను చెప్పు. ఏం చేస్తావంటే ఎందుకు మోసం చేసి చేసుకున్నావు? పూర్తిగా నాకు తేడా అయినా లైఫ్ ఉంది పర్లేదు, కదా, మా పూర్తిగా మమ్మీ తేడా వాళ్ళు అయినా ఉన్నారు కదా, పర్లేదు. మా మమ్మీ మా డాడీ నాకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు కదా, నిన్ను నమ్మి నేను బయటకు వచ్చాను కదా. నువ్వు ఇట్లైనా చేసేది. ఇప్పుడు పెళ్లి చేసుకొని నువ్వు మీ నాన్న ఎంత టార్చర్ పెడుతున్నారు, మీ టార్చర్ నేను భరించలేను. నాకు వద్దే వద్దు, నాకు డైవర్స్ మీద సరే, సంతకం 10 పెట్టు. లక్షలు ఇచ్చేసి 10 లక్షలు లేనే పెట్టి లేదు నాకు నా divorce దగ్గర. 5 lakhs ఉన్నాయి, తీసుకుంటా అంటే తీసుకో, ఇంకా లేకపోతే నేనేం చేయలేను. లేదు అలా అవ్వదు, 10 లక్షలు ఇవ్వు. లేదు కళ్యాణ్, నేను అసలు అలా అయితేనే ఉండు, లేకపోతే డబ్బు ఇచ్చి వెళ్ళిపో. లేదు కళ్యాణ్, నాతో నీ కానే కాదు. ప్లీజ్. అదిగో అన్న వచ్చి. మీరేనా అమ్మా ఆ అమ్మాయి చెప్పింది? అవునన్నా. ఓకే, చాలా చైర్ తీసుకొచ్చు కూర్చో. మీరేనా బ్రో? ఓకే ఓకే ఓకే. ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? చాలాసేపు అయిందన్న, ఒక 5-10 minutes. అమ్మాయి వెళ్ళిపోయిందా అమ్మాయి? వెళ్ళిపోయింది. ఓకే, కూర్చోండి. మీకేనా డబ్బులు కావాల్సింది అన్నది? అవును. ఎవరు, వైఫ్ అండ్ హస్బెండా మీరు? ఓకే ఓకే ఓకే. ఎంతమ్మా, ఎంత అడిగిరు? 10 lakhs. 10 lakhs ఆల్రెడీ చెప్పినా కదమ్మా, 10 lakhs అయితే కుదరదని. ఆ అమ్మాయికి చెప్పలేదా నీకు 10 lakhs అయితే కుదరదని? అదే 6 అనింది అన్న లాస్ట్ లో. అయితే కుదురుతుంది అని చెప్పేసి చెప్పినా, అది కూడా అలా. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడ ఉంటాం నా హైత్ నగర్. హైత్ నగర్ దగ్గర ఉంటారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎన్ని రోజులు అవుతుందా పెళ్ళి? 1 year అవుతుంది. 1 year అవుతుందా పెళ్ళి? ఇప్పుడు డబ్బు దేనికోసం అంటే, డబ్బు ఎందుకు? డబ్బు అంటే బిజినెస్ చేసుకుంటాం. బిజినెస్ చేసుకుందామని చెప్పేసి అన్న ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్నావా? ఓకే, చెప్పిండా మరి? ఆ అమ్మాయి చెప్పిందా మీ ఇంట్రెస్ట్ ఏంది, ఎంత ఎంత ఏమంటారు, వడ్డీ ఏంది, ఏం కథ అనేది చెప్పిందన్న. ఒకసారి అన్న వచ్చినాక మీరు కూడా మాట్లాడండి. అమ్మా నేను నీకు చెప్తున్నా, మీ ఇద్దరికి ముందే మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు 6 lakhs కావాలంటున్నారు. 6 lakhsకి మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు 7% ఇంట్రెస్ట్ పడుతుంది మంత్లీ. 7% ఇంట్రెస్ట్. బయట మార్కెట్లో మీకు 10% నడుస్తుంది ఎక్కడ చూసినా, కానీ నేను 7% తీసుకుంటున్నాను. అది కూడా ఆ అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి నేను తీసుకొచ్చిందని చెప్పేసి ఇంత తక్కువకి ఇంట్రెస్ట్కి నేను ఒప్పుకుంటున్నా. ఓకేనా? మరి ఇంట్రెస్ట్కి నాకు కరెక్ట్ టైంకి కడతారా? కడతామన్నా. ఎన్ని ఇయర్స్లో క్లియర్ చేస్తారు మొత్తం? చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను 6 లక్షలు మీరు తీసుకున్నారు. మీ బిజినెస్ బాగా రన్ అవుతుందా రన్ అవ్వదా తెలియదు. అది లాస్ అవుతుందా ప్రాఫిట్ అవుతుందా నాకు తెలియదు. నేను ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నేను మీకు ఇస్తున్నా. నాకు కూడా ఒక పీరియడ్, ఒక టైం చెప్తే నేను కూడా ఆ టైం వరకు నేను మిమ్మల్ని అడగా, ఆ టైం వరకు మీరు ఇంట్రెస్ట్ కడుతూ ఉంటే చాలు. 3 yearsలో కంప్లీట్ చేస్తాను. 3 yearsలో పక్కా కంప్లీట్ చేస్తారా? ఆయన ఏం మాట్లాడతలేడు. తను మాట్లాడుతుంది కదా అంటే లోన్ అంటే ఇప్పుడు మీరు మరి లోన్ పెట్టుకుంటే అయిపోతుండే కదా, ఇట్లా ఇంట్రెస్ట్కి తీసుకునే బదులు. అన్నీ ట్రై చేసాం కొంచెం. ఓకే, ఇప్పుడు ఎవరిని చూసి ఇవ్వాలి అంటే ఎవరు మెయిన్ దీనికి? ఇద్దరువా లేదంటే తనే? మీరు ఎందుకు తీసుకుంటలేరంటే మీరు హస్బెండ్ కదా. ఇప్పుడు ఎవరైనా కానీ సరే తీసుకుంటున్నారంటే ఎవరైనా హస్బెండ్ జిమ్మేదారీ తీసుకుంటారు కదా. కరెక్టే బ్రో. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు అమ్మాయిని నమ్మి మనం ఇవ్వలేం. అంటే అమ్మాయిని నమ్మి ఇవ్వలేమంటే ఇప్పుడు ఎంత మనం ఆయన నమ్ముతాం చెప్పు. ఇప్పుడు తను కూడా ఎంత కష్టపడుతుంది. ఇప్పుడు అబ్బాయి అనుకో, ఏదో ఒకటి ఎక్కడ ఇప్పుడు నా దగ్గర ఎక్కడ క్లియర్ చేయకపోయినా నువ్వు వేరే దగ్గర నుంచి అప్పు తెచ్చో లేకపోతే ఏ విధంగా నా దగ్గర క్లియర్ చేస్తావు, నువ్వు చెప్తే నేను వినొచ్చు. కానీ ఇక్కడ ఈమె చెప్తే నేను ఎట్లా వినాలి? ఇప్పుడు ఈమె ఎక్కడి నుంచి తెస్తుంది అనుకోవాలి నేను డబ్బులు, ఒకవేళ కట్టలేకపోతే? మాట్లాడుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. సరే, తనే కడుతుందన్న. పక్కనా? పక్కా. నేనే కట్టుకున్నా. ఓకే, పక్కా కడతారు కదా? పక్కా కడతాను. నేను సైన్ పెడతా. ఓకే, షూరిటీ సైన్ మాత్రమే మీరు పెడతారు? ఓకే, అంతేనా? అగ్రిమెంట్ కూడా తీసుకుంటా. ఆ పిల్ల కట్టకపోయినా నాకు సంబంధం లేదు, షూరిటీ సైన్ అయితే పెడతా. ఎందుకు సంబంధం లేదు బ్రో? మీ వైఫ్ సంబంధం లేదంటున్నావు. సంబంధం కాదు బ్రో, అంటే నార్మల్ చెప్తున్నా. నువ్వు ఏమన్నావు ఇప్పుడు? ఇట్లా మాట్లాడితే ఎట్లమ్మా? ఇప్పుడు నీ హస్బెండే నువ్వు కట్టకపోతే ఆయనకు సంబంధం లేదని అంటున్నాడు, అట్లేంది? అదేంది? కావాలా అసలు మీకు డబ్బులు నిజంగానే కావాలా లేకపోతే దేనికి అసలు? కావాలన్నా. మరి ఆయన ఏందమ్మా నాకు సంబంధం లేదు అని అంటున్నాడు. ఆయనే ఎందుకు సంబంధం లేదు బ్రో? మీ వైఫ్ అన్నప్పుడు నీకు సంబంధం ఉంటుంది కదా.
తనే అవసరం తీసుకుందాం, నేనైతే బిజినెస్కి అడుక్కున్నా తనకి. ఆహా. మరి తను మీకు ఏమని చెప్పిందాం? బిజినెస్ అనే చెప్పింది తను కూడా నాకు. ఇప్పుడు నీ బిజినెస్కి నువ్వు అడుక్కుంటే నువ్వు అడుక్కోవాలి, నువ్వు షూరిటీ పెడుతున్నావు కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఆమె కట్టకపోతే నాకు సంబంధం లేదని అగ్రిమెంట్ రాపించుకుంటా అనడం ఏంది? ఏమో నాకు అంత నమ్మకం కుదురుతలేదమ్మా, నాకు నేను ఇవ్వలేను. సరే బ్రో, ఇస్తే ఇవ్వండి. ఇది అసలు ఫైనాన్స్ ఆఫీసేనా? ఫస్ట్ ఇస్తున్నారా? ఇంకా ఇదే ఫస్ట్ పేమెంటా మీకు? లేదు, ఇంతకుముందు మేము చాలా ఇచ్చినాం. ఇది ఫైనాన్స్ ఆఫీస్ అంటే నీకు ఎట్లా కనిపిస్తుంది? నీకు ఎట్లా కనిపిస్తుంది ఫైనాన్స్ ఆఫీస్? కనిపిస్తుంది బ్రో. ఓయో రూమ్. ఆహా. ఇక్కడ బెడ్లు గిడ్డలు ఏమైనా కనిపిస్తున్నాయి? మంచాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మరి లేకపోతే కాండమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? అలా కాదు బ్రో, అవన్నీ డీటెయిల్స్ ఎందుకు? మరి ఓయో రూమ్ అని ఎట్లా అంటావు నువ్వు? మా ఆఫీస్ బ్రో ఓయో రూమ్ అని ఎట్లా అంటావు బాయ్? నువ్వు ఫస్ట్ ఏమన్నావు? నువ్వు నాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తానన్నావు. నీ వైఫ్ తీసుకుంటున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ నీకు సంబంధం లేనప్పుడు నువ్వు వచ్చేది లేకుండా ఎందుకు వచ్చినావు నువ్వు? నీ వైఫ్ తీసుకుంటుంది, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి తీసుకుంటున్నారు అన్నప్పుడు వైఫ్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో హస్బెండ్ కూడా అంతే ఉంటుంది. నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఎందుకు అంటున్నావు నువ్వు మరి?